మేము 8వ తరగతి విద్యార్థులం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదిరేతులు, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని చేర్చబడిన ప్రాథమిక హక్కుల గురించి చెప్పబోతున్నాం. సమానత్వ హక్కు. చట్టం ముందు అందరూ సమానులే, అనగా దేశంలోని పౌరులందరూ చట్టాల వలన రక్షింపబడాలి. ఇది కుల, మత, లింగం భేదం వలన ఏ పౌరుడు వివక్షతకు గురి కాకూడదని తెలియజేస్తుంది. స్వతంత్రపు హక్కు. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అయినా చేపట్టే స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. పీడనాన్ని నిరోధించే హక్కు. మానవ అక్రమ రవాణాలను వెట్టి చాకిరిని 14 సంవత్సరాల వరకు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది. మత స్వేచ్ఛ హక్కు. పౌరులందరికీ మత స్వేచ్ఛ హక్కు కల్పించారు. ప్రతి వ్యక్తికి వారికి నచ్చిన మతాన్ని అనుసరించి, ప్రబోధించి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చారు. సాంస్కృతిక విద్యావేదిక హక్కు. మతపరమైన, భాషపరమైన అల్పసంఖ్య వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి విద్యాస్థానాలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగం తాము ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు